Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. యాక్చువల్లీ దగ్గరలో డైరెక్టర్స్ డే రాబోతుంది. డైరెక్టర్స్ డే ఉందని తెలుసు, బేసిక్గా దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఒకటి ఉంది. అంటే డైరెక్టర్స్ డే అంటారు, బట్ అంత పాపులారిటీ పబ్లిసిటీ కూడా లేదు, బట్ లోకల్గా అయితే కొంచెం ఫీల్ తెలిసింది. ఈ డైరెక్టర్స్ డేకి బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలని కోరిక. మే 4 తెలుగు సినిమా దర్శకుల దినోత్సవం, డైరెక్టర్స్ డే. దీనిని దాసనారాయణరావు గారు జీవించుండగా దాసనారాయణరావు గారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం మే 4. ఈ మే 4 దాసనారాయణరావు గారు ఏం చేసేవారంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళందరినీ ఆయన చాలా ఘనంగా రవీంద్ర భారతిలో సత్కరించేవారు. అంటే కనీ విని ఎరుగని ఒక వేడుక, ఒక కన్నుల పండుగ లాంటి ఒక వేడుక. దీంట్లో అసలు నడవటానికి కూడా వీలు కానటువంటి దర్శకుల దగ్గర నుంచి నవయువ దర్శకుల వరకు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నేను చిన్న నేను పెద్ద అనేటటువంటి తారతమ్యాలు లేకుండా తనతో పాటు వాళ్ళందరినీ సమాదరించి సత్కరించి ఒక్కొక్కరి గురించి దాసరి గారు చేసేటటువంటి ప్రసంగాలు వినటం అనేది ఒక వైభవం. అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్రాఫ్ట్, ఆ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఆయన తన జన్మదిన శుభ సందర్భంగా తీసుకొచ్చి ఓన్లీ డైరెక్టర్స్ అనే కాదు, 24 క్రాఫ్ట్ రిలేటెడ్ గా క్రాఫ్ట్. కాకపోతే ఇది డైరెక్టర్స్ అసోసియేషన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసేటటువంటి ఒక కార్యక్రమం. ఓకే, సో డైరెక్టర్ క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎవరేంటి లైక్. తర్వాత దాసనారాయణరావు గారి మరణానంతరం ఏమైందంటే ఆ మే 4ని డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేశారు. అంటే ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది శ్రీకాంత్? 2017 ఆ ప్రాంతం నుంచి మీకు ఇది తర్వాత 2017 తర్వాత 18 నుంచి డైరెక్టర్స్ డేగా డిక్లేర్ అయింది. మే 4 ఖచ్చితంగా దాసనారాయణరావు గారి జన్మదిన శుభ సందర్భంగా తెలుగు సినిమా దర్శకుల సంఘం ఏదైతే ఉందో అది ఉదయాన్నే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ అసోసియేషన్లో నిర్వహించుకుంటూ ఉండేటటువంటి ఒక సంప్రదాయం. ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం ఏమైందంటే వీరశంకర్ గారు ఇప్పుడు దర్శకుల సంఘానికి మరొక మారు ఆయన అధ్యక్షులయ్యారు. గతంలో దాసనారాయణరావు గారు జీవించుండగా ఒకసారి ఆయన అధ్యక్షులయ్యారు. ఓకే, ఆ సమయంలో ఏమైందంటే దర్శకులు కాని వారికి కూడా దర్శకుల సంఘంలో సభ్యత్వం ఇచ్చారనేటటువంటి ఒక అపవాదు వీరి మీద వచ్చింది. వీరశంకర్ గారు ఈ వీరశంకర్ గారు మరియు ఆ కార్యవర్గం ఏదైతుందో వారి వస్తే వాళ్ళకేంటంటే చిత్రపూరి కాలనీలో వాళ్ళకి ఫ్లాట్లు మంజూరు చేశారని, ఆ తర్వాత దీనికి ఒక కమిటీ, ఆ కమిటీ వచ్చేసి వాళ్ళు దర్శకుల సంఘంలో ఎట్లా సభ్యులయ్యారు, అసలు దర్శకత్వ విభాగంలో అసలు పనిచేశారా లేదా, ఆ తర్వాత దాని మీద ఒక ఏమంటారు ఒక పరిశోధన లాంటిది, విచారణ లాంటిది చేపట్టి దాసనారాయణరావు గారు ఉండగానే వాళ్ళు దర్శకుల విభాగంలో వాళ్ళు ఎప్పుడు దర్శకత్వ విభాగంలో పనిచేయలేదు అనేటటువంటి ఒక విషయం అయితే అప్పుడు నిర్ణయించబడింది. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే కె రాఘవేంద్రరావు గారు ప్రస్తుతం చైర్మన్. చాలా కనివిని ఎరుగని ఒక ఈవెంట్ ఇప్పుడు జరగబోతోంది మే 4 ఎల్బీ, అక్కడికే వస్తున్నా, ఎల్బీ స్టేడియంలో చాలా పెద్ద ఈవెంట్, అతిపెద్ద ఈవెంట్. చాలామంది స్టార్ హీరోలు పాల్గొంటున్నారు, చాలామంది స్టార్ డైరెక్టర్లు వస్తున్నారు, చాలా పెద్ద ఈవెంట్. గతంలో ఎప్పుడు ఇటువంటి ఈవెంట్ దర్శకుల సంఘానికి సంబంధించి నాకు తెలిసి జరగల, అట్లాంటి ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది ఇప్పుడు. వీరశంకర్ గారు మనకు తెలుగు రాజ్యంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈవెంట్ గురించి వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్కి సంబంధించి ఆ డైరెక్టర్స్ డేకి సంబంధించి ఒక వీడియో విడుదలైంది, 2 నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఒక వీడియో. ఈ వీడియో విడుదలైన తర్వాత ఒక్కసారిగా ఈ వీడియో మీద ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడా దాసనారాయణరావు గారి ఫోటో కానీ దాసనారాయణరావు గారికి ఒక చిరు నివాళి కానీ లేకుండా ఈ వీడియో విడుదలైంది. ఓపెనింగ్లో దాసనారాయణరావు గారి ఫోటో మీ జ్ఞాపకాలతోనో మీ తీపి గుర్తులతోనో అనేసి సరిపోతుంది. అసలు అటువంటిది కూడా లేకుండా, అసలు కన్సిడరేషన్ లేకుండా ఇప్పుడు ఇక్కడ కెఎస్ ప్రకాష్ రావు గారు, కె రాఘవేంద్రరావు గారు నాన్నగారు, ఆయన కె రాఘవేంద్రరావు గారు దర్శకుడు అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు అంటే దాసనారాయణరావు గారు దర్శకుడు అయిన తర్వాత కె రాఘవేంద్రరావు గారు దర్శకుడయ్యారు. అయిన తర్వాత దాసనారాయణరావు గారు వరుసగా ఆయన ప్రభంజనాన్ని ఆయన సృష్టిస్తున్న సమయంలో కె రాఘవేంద్రరావు గారితో కెఎస్ ప్రకాష్ రావు గారు చెప్పారంట, ఎప్పుడు దాసనారాయణరావుకి ఒక 4 అడుగులు వెనకే నిలబడు, కానీ దాసనారాయణరావుని దాటి వెళ్ళాలనుకోక అన్నారంట. ఎందుకని అడిగారంట రాఘవేంద్రరావు గారు కెఎస్ ప్రకాష్ రావు గారిని అడిగితే, డైరెక్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు,
దర్శకుడు అనేవాడి యొక్క నిర్ణయం మీద, దర్శకుడు అనేవాడి యొక్క ఆలోచన మీద, దర్శకుడు అనేవాడి యొక్క ఊహకి సంబంధించి సినిమా అనేది రూపొందుతుంది. హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్న విషయాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేసినటువంటి డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే వాడు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్క దాసనారాయణరావు మాత్రమే అని కేఎస్ ప్రకాష్ రావు గారు, కె రాఘవేంద్రరావు గారు చెప్పారంట. స్టార్టింగ్ వెరీ బిగినింగ్ ఆఫ్ వాళ్ళ కెరీర్స్లో ఏంటంటే దాసనారాయణరావు గారు ఒక కైండ్ ఆఫ్ మూవీస్ అని, రాఘవేంద్రరావు గారు ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ట్రై చేశారు, ఇన్స్పైర్డ్ బై దాసనారాయణరావు. అప్పుడు ఏంటంటే డైరెక్టర్స్ ఆఫ్ ది సౌత్ అని ముగ్గురు అనేవాళ్ళు. ఒకరు కె బాలచంద్ర గారు తమిళ్, ఇంకొకరు పుట్టన్న కణగల్ గారు కన్నడ, మరొకరు దాసనారాయణరావు గారు తెలుగు. ఈ ముగ్గురు డైరెక్టర్స్ని ఎందుకు అనేవాళ్ళు అంటే వీళ్ళ ముగ్గురి కథా వస్తువులు, వీరి ముగ్గురు సినిమాల్లో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా దాదాపు సరిసమానమైనటువంటి స్థాయిలో దగ్గరగా ఉండేవన్నమాట. ఈ ప్రభావానికి లోను కాని దర్శకులు ఉండేవాళ్ళు కాదు. అట్లా రాఘవేంద్రరావు గారు కూడా అట్లా ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళు ముగ్గురిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాఘవేంద్రరావు గారు కూడా తన తొలినాళ్లలో జ్యోతి, ఆమె కథ, కల్పన, ప్రేమలేఖలు ఇట్లాంటి సినిమాలు తీశారు. ఆ తర్వాత ఈ దారిలో వీళ్ళు చేస్తున్నారు అద్భుతమైనటువంటి ప్రయోగాలు. నా దారి ఇది కాదు, అడవిరాముడి నుంచి తన దారి మళ్ళించుకున్నారు రాఘవేంద్ర గారు. పూర్తిగా కమర్షియల్ బాట పట్టారు. రాఘవేంద్రరావు గారిని తక్కువ చేయడానికి అనట్లేదు, నాకు చాలా ఇష్టమైనటువంటి దర్శకులు రాఘవేంద్రరావు గారు ఒకరు. కమర్షియల్ సినిమాల్ని ఆయన చూపించినంత అత్యద్భుతంగా రాజ్ కపూర్ గారి తర్వాత పాటల చిత్రీకరణ కావచ్చు, అట్లాగే సుభాష్ గారి తర్వాత వ్యాపారాత్మక చిత్రాలు కావచ్చు, రాఘవేంద్రరావు గారు అంత గొప్పగా మరొక సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీయలా, ఇప్పటివరకు తీయలేదు. అందరూ ఇవాళ మనం రాజమౌళి గారి పేరు, శంకర్ గారి పేర్లు మనం చెప్పుకుంటాం, కానీ రాఘవేంద్రరావు గారు చేసినన్ని కమర్షియల్ ప్రయోగాలు, కమర్షియల్ సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి వాళ్ళని వినోదింపజేసినటువంటి తీరు ఉందే, అది ఏదైతే ఉందో అది మరొక దర్శకుడికి ఇప్పటివరకు సాధ్యం కాల. అంత గొప్ప దర్శకుడు రాఘవేంద్రరావు గారు. అట్లాగే దాసనారాయణరావు గారి దగ్గరకు వచ్చేటప్పటికి నాన్ స్టాప్ 12 సిల్వర్ జూబ్లీస్ ఇచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ దాసనారాయణరావు గారు. నాట్ 12 100 days ఫిలిమ్స్, నాన్ స్టాప్ 12 సిల్వర్ జూబ్లీస్ ఇచ్చినటువంటి డైరెక్టర్ దాసనారాయణరావు గారు. ప్రతి సినిమా ఒక చరిత్ర, ప్రతి సినిమా ఒక ప్రభంజనం, ప్రతి సినిమా ఒక పాఠ్యాంశం అన్నమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి రచయితలు కావచ్చు, రచయితలతో కూర్చుని ఆయన చేసేటటువంటి కథా చర్చలు కావచ్చు, అందులో నుంచి తనకు కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని దాన్ని జనరంజకంగా మెప్పించడంలో సిద్ధహస్తులు దాసనారాయణరావు గారు. దాసనారాయణరావు గారు లేకపోతే హూ ఈజ్ మురళీమోహన్ గారు, హూ ఈజ్ మోహన్ బాబు గారు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొన్ని వందల మంది సినిమా కళాకారులు, కొన్ని వందల మంది టెక్నీషియన్లు, హూ ఈజ్ ఆర్ నారాయణమూర్తి గారు, దాసనారాయణరావు గారు లేకపోతే. అట్లాగే దాసనారాయణరావు గారి దగ్గర శిష్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు తక్కువలో తక్కువ 30 మందో 35 మందో దర్శకులు అయ్యారు. 30-35 మందిలో ఎట్లాంటి దర్శకులు ఉన్నారు? ఒక 10 మంది పేర్లు వరుసగా చెప్పమంటే 10 మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. మీకు ఏది అత్యద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమా, ఒక రవిరాజ పినిశెట్టి గారు కావచ్చు, ఒక కోడి రామకృష్ణ గారు కావచ్చు, ఒక రేలంగి నరసింహారావు గారు కావచ్చు, ఒక ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, అట్లాగే ఒక సురేష్ కృష్ణ గారు కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ డైరెక్టర్ల పేర్లు వరుసగా చాలా పేర్లు మనం వినొచ్చు. దట్ ఈజ్ దాసనారాయణరావు. దాసనారాయణరావు గారు ఇప్పుడు ఒక హీరో తన సంస్థ పేరిట సినిమాలు నిర్మిస్తూ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటూ, అట్లాగే తాను కూడా వ్యక్తిగతంగా ఇతర దర్శక నిర్మాతలతో చేస్తున్నటువంటి సినిమాలలో ఫ్లాపుల్ని చవిచూస్తూ నా సంస్థని, నా స్టూడియోని అమ్మేసి నేను గుడివాడ వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకున్నాము అనుకున్నటువంటి ఒక హీరో, ఒక స్టార్ హీరో. ఆ మాట దాసనారాయణరావు గారితో ఆ స్టార్ హీరో చెప్తే దాసనారాయణరావు గారు మీకెందుకు, మీకు ఒక అత్యద్భుతమైన సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా ఇస్తా, మీ స్టూడియోని నిలబెడతా అని చెప్పి ఆ స్టార్ హీరోకి దాసనారాయణరావు గారు చేసినటువంటి సినిమా ప్రేమాభిషేకం. ఆ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈవేళ మనం చూస్తున్నటువంటి అన్నపూర్ణ స్టూడియో అమ్ముకుని గుడివాడ వెళ్ళిపోయి వ్యవసాయం చేద్దాం అనుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అన్ని వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. అట్లాంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్రేమాభిషేకం తీసి ఇవాళకి ప్రేమాభిషేకం ఒక చరిత్ర. ఇవాళకి 530 రోజులు ఆడింది, 470 రోజులు ఆడింది, 365 రోజులు 4 గంటలతో ఆడినటువంటి కేంద్రాలు ఇవాళకి ప్రేమాభిషేకం రికార్డులు, కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయి. ఆ రికార్డులు ఎవరు ఇప్పుడు దాకా వాటిని చేయలేకపోయారు. అలా రామారావు గారు వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. రామారావు గారికి సినిమా చేయాలి. రామారావు గారు పిలిపించుకొని మాట్లాడారు దాసనారాయణరావు గారు. పిలిపించుకొని మాట్లాడిన తర్వాత రామారావు గారు దాసనారాయణరావు గారు చెప్పింది, నేను ఒక విచిత్రమైనటువంటి కథాంశంతో మీతో సినిమా తీస్తాను అని చెప్పి తీసిన సినిమా మనుషులంతా ఒకటే సూపర్ డూపర్ హిట్. ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఫాదర్ క్యారెక్టర్. ఆ ఫాదర్ క్యారెక్టర్ చనిపోతుంది.
ఎస్వి రంగారావు గారు చేయాల్సిన పాత్ర ఎస్వి రంగారావు గారు చనిపోవడంతో కైకాల సత్యనారాయణ గారు తాత పాత్ర వేశారు. ఎన్టీ రామారావు గారికి తండ్రి, ఎన్టీ రామారావు గారికి తాత కైకాల సత్యనారాయణ గారు. ఆ కొడుకు వస్తాడు తర్వాత, అంటే మనవడు అనమాట, సత్యనారాయణ గారికి మనవడు వస్తాడు. అద్భుతమైన సినిమా. ముత్యాలు వస్తావు అందులోనే ప్యారడీ సాంగ్, రామలింగయ్య గారు, రమాప్రభు. అట్లా దాసనారాయణరావు గారు ఒక చరిత్ర. తెలుగు సినిమా దర్శకుల్ని మనం స్పష్టంగా విభజించాల్సి వస్తే దాసనారాయణరావుకు ముందు, దాసనారాయణరావు గారి తర్వాత విభజించాల్సి వస్తుంది. అటువంటి ఒక దర్శకుడు దాసనారాయణరావు. వీళ్ళు దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే వీళ్ళలో స్పోర్టివ్ పర్సనాలిటీస్. వీళ్ళు శంకరాభరణం విడుదలైంది. శంకరాభరణం విడుదలైన తర్వాత మౌనిక ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే సినిమా అంటే ఇది, సినిమా అంటే ఇలా తీయాలి, దర్శకుడు అంటే కె విశ్వనాథ్ గారు, మిగతా వాళ్ళు ఎందుకు తీయటం లేదు, అందరూ సంగీతం నేర్చుకోవడానికి ఈ గురువుల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేసినాము. ఖచ్చితంగా ఇవాళ ఆ సినిమా చూసినా అటువంటి ఒక ఇంపాక్ట్ ఆడియన్స్ మీద పడిపోతుంది. ఆ టైంలో ఏంటంటే దాసనారాయణరావు గారితో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్స్ప్రెస్ చేశారంట, ఏ నారాయణరావు గారు మనం అలాంటి సినిమా చేయలేమా, అది చాలా గొప్ప సినిమా కాదనిలేము, కాకపోతే అదొక్కటే గొప్ప సినిమా, మిగతా వాళ్ళు ఎవరు ఇంత గొప్ప సినిమా తీయటం లేదు అని చెప్పేసి దెప్పి పొడుస్తున్నారు కదా అంటే, మీకెందుకు నేను తీస్తానని చెప్పి తీసినటువంటి సినిమా మేఘ సందేశం. ఈయన మేఘ సందేశం ఎప్పుడు తీసి విచిత్రమైన విషయం ఏంటి, కె విశ్వనాథ్ గారికి కదా ప్రీమియర్ వేయాలి, బాలచంద్ర గారిని పిలిచి ప్రీమియర్ వేశారు దాసనారాయణరావు గారు. వీళ్ళు శంకరాభరణం చూసి దాసరి గారు ఇన్స్పైర్ అయ్యారు, బాలచంద్ర గారు ఇన్స్పైర్ అయ్యి ఎవరి కాళ్ళు ఏంటి మనం ఇలాంటి ఒక సినిమా చేద్దామని వెయిట్ చేస్తుంటే ముందుగా దాసనారాయణరావు గారు తీశారు. తీసిన తర్వాత చూశారంట, బాలచంద్ర గారు చూసి బయటకు వచ్చి, థ్యాంక్స్ నారాయణరావు, నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ తీరిపోయింది, ఇప్పుడు నేను సినిమా తీస్తాను చూడు, నన్ను ఇన్స్పైర్ చేసావు నువ్వు అన్నాడంట. ఏంటి ఆ ఇన్స్పైర్ చేయడం అంటే ఏంటంటే, శంకరాభరణంలో సోమయాజులు గారు, శంకర్ శాస్త్రి, తులసి, మంజు భార్గవ్ వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. ఒక ఇరువురి మధ్య ఏంటంటే ఒక అపూర్వమైనటువంటి ఒక అనురాగం, ఒక గౌరవం, పరస్పరమైనటువంటి ఒక అభిమానాలు, ఆవిడలో ఉన్నటువంటి కళని చాలా గౌరవించేటటువంటి ఒక మానవీయ కోణం శంకర్ శాస్త్రి అంటే అంతే అపారమైనటువంటి గౌరవం ఎవరికి, తులసికి. ఇవి ఆ రెండు పాత్రల మధ్య ఉన్నటువంటి ఆ పాత్రల ఔచిత్యం. అది బాలచంద్ర గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ పెట్టేసి ఏమైపోతుంది అనేది. బాలచంద్ర గారు ఏంటి అంటే ఆయన రెవల్యూషనరీ డైరెక్టర్. ఇది ఆయన సాహసం చేయలేకపోతున్నారు బాలచంద్ర గారు. ఇది చేయటానికి సాహసం చేయలేకపోతే చేస్తే ఏమవుతుందో. దాసనారాయణరావు గారు ఏం చేశారు, ఒక రవీంద్ర బాబుకు ఒక భార్య, ఒక జయసుధ, నది అవతల ఆ ఒడ్డున ఈ గట్టు నేనుంటాడు, ఆ గట్టున జయప్రద వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఊళ్ళో కుర్రాళ్ళు పాడైపోతున్నారు, ఈయనకు వచ్చి కంప్లైంట్ చేస్తారు గ్రామస్తులు. ఈయన వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ గానమాధుర్యానికి, వాళ్ళ యొక్క నాట్య కౌశల్యానికి ఆయన దాసుడైపోతాడు. జయప్రద గారికి ఆయన అంకితమైపోయి జయప్రద గారి సమక్షంలో ఆయనలో ఒక కవితావేశం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కవితావేశం పొంగి ప్రవహిస్తూ ఆయన అత్యద్భుతమైనటువంటి కవిత్వం రాస్తూ ఉంటాడు. ఆయన భార్య దగ్గరికి రాడు, అక్కడ ఉండిపోతాడు. ఎప్పుడు వస్తాడు భార్య దగ్గరికి అంటే, జగ్గయ్య గారిది అద్భుతమైన పాత్ర, నాకు చాలా ఇష్టం జగ్గయ్య గారి పాత్ర, ఆయన బావమరిది పాత్ర. ఆయన వచ్చి నీ కూతురికి పెళ్ళి కన్యాదానం చేయాలి కదా తీసుకెళ్తాడు. ఆవిడ కూడా జయప్రద గారు వెళ్ళి కన్యాదానం చేసి రమ్మంటుంది. ఆయన వస్తాడు, వచ్చి కన్యాదానం చేసి చచ్చిపోతాడు. ఇక్కడ మరణిస్తే ఆవిడికి చెప్పాలి కదా, ఇంతకాలం ఇన్నేళ్ళు ఆవిడ దగ్గర ఉన్నాడు, ఈయన ఇక్కడ చనిపోయాడని ఆవిడ చెప్పాలి కదా. వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఆవిడ అక్కడ చనిపోయి ఉంటుంది. ఇది ప్లాటోనిక్ లవ్ అనమాట. అమలిన్ సుమారు వాళ్ళిద్దరి మధ్య ఎక్కడా ఫిజికల్ కాంటాక్ట్ చూపించలేదు దాసనారాయణరావు గారు. కానీ వాళ్ళవి రెండు శరీరాలు ఒకటే ఆత్మ అని చెప్పాడు. ఇది చూసిన తర్వాత ఈయనకు ధైర్యం వచ్చింది. బాలచంద్ర గారు ధైర్యం వచ్చింది తీసిన సినిమా ఏంటో తెలుసా, సింధు భైరవి. జేకేవి వచ్చి మన సూర్య కార్తీ వాళ్ళ నాన్నగారు శివకుమార్ గారు, సుహాసిని గారు, సులక్షణ గారు వైఫ్ భైరవి, ఈవిడేమో సింధుకి జేకేవి. సింధు వచ్చి జేకేవి ఫ్యాన్. వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ని చెప్తాడు బాలచంద్ర గారు. వాళ్ళకు పాప, ఒక బేబీ. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక డైరెక్టర్ని చూసి ఇంకొక డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యేటటువంటి, అంటే క్రియేటివ్ పర్సనాలిటీస్, ఇంటలెక్చువల్ క్రియేటివ్ జీనియస్లు వీళ్ళందరూ. వీళ్ళు అంటే ఒక బాలచంద్ర గారిని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక డైరెక్టర్ దాసనారాయణరావు గారు. మరో చరిత్ర షూటింగ్ జరుగుతుంటే వైజాగ్లో ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట మార్నింగ్. ఎవరు, బాలచంద్ర గారు. కమల్ హాసన్ గారు బాలచంద్ర గారిని అడిగారంట,
ఏంటి సార్ షూటింగ్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటే మనం ఈరోజు దాసనారాయణరావు సినిమా రిలీజ్ తెలుసా అంటే కమల్ హాసన్ ఆశ్చర్యపోయాడండి. అంటే మా గురువు గారు దాసనారాయణరావు సినిమా రిలీజ్ అని షూటింగ్ క్యాన్సిల్ చేసి సినిమాకి వెళ్దామని తీసుకుని వెళ్ళారంటే వీళ్ళని సినిమాకి. అండ్ ఓహో మా గురువు గారినే ఇన్స్పైర్ అంటే ఆలోచింపజేసేటటువంటి డైరెక్టర్ ఈయన ఎవరా అని కమల్ హాసన్ ఆశ్చర్యపోయాడంట. అట్లాంటి ఒక చరిత్రకారుడు, అట్లాంటి చరిత్రని లిఖించుకున్నటువంటి, అట్లాంటి చరిత్రను సృష్టించుకున్నటువంటి ఒకానొక దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట దాసనారాయణరావు గారిని డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు అన్నారు. భానుమతి రామకృష్ణ గారు ఇంకొకరి ప్రతిభని ఎట్టి పరిస్థితుల్లో వారు అభినందించరు, ప్రశంసించరు. ఎందుకంటే స్వతహాగా ఆవిడ గాయకురాలు, రచయిత్రి, సుప్రసిద్ధ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, ఇన్నింటి కలయికతో ఆవిడ ఒక బహుముఖ భానుమతి రామకృష్ణ గారిని మనం ప్రస్తావించాల్సి వస్తే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ అని ప్రస్తావిస్తాం. అట్లాంటిది డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, జీనియస్సు అని ఒక్క దాసనారాయణరావు గారి గురించే మాట్లాడింది ఆవిడ. అటువంటి దాసనారాయణరావు గారికి ఏ పురస్కారం, ఏ జాతీయ పురస్కారం ఆయనకు రాలా. ఆ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఇవాళ మేము లబ్ధప్రతిష్ఠులం, మేము ముఖ్యులం, ప్రముఖులం, మేము అత్యద్భుతమైనటువంటి శిఖర సమానులం అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, యాక్ట్రెస్లు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకంటే ఆయన కోసం ఆయన ఎప్పుడు ప్రయత్నించరా. ఏ పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్లు కానీ ఏవి ఆయన కోసం ఆయన ఎప్పుడు ప్రయత్నించాలి. 150 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసి, వందలాది సినిమాల్లో నటించి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం ఆయనకు వచ్చిందని మీకు తెలుసా? తెలుగు సినిమా పరిశ్రమలోని చాలామందికి తెలియదు. జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం ఆయనకు వచ్చిందని. కంటే కూతుర్నే కొన్ని సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్కి ఆయనకు ఆ పురస్కారం వచ్చింది. ఇంక ఉత్తమ నటుడు నంది అవార్డు అనేది కాసేపు పక్కన పెడదాం. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు ఇట్లాంటివి పక్కన పెడితే జాతీయ పురస్కారాలు రాలా. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రాలా దాసనారాయణరావు గారికి. పద్మ పురస్కారాలు రాలా. అటువంటి దాసనారాయణరావు గారి జన్మదినమైనటువంటి మే 4 డైరెక్టర్స్ డే అనేది నిర్వహించబడుతూ ఆయన జన్మదిన మహోత్సవం రోజు డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేసుకుని ఒక వీడియో రిలీజ్ చేసి అందులో ఎక్కడా దాసనారాయణరావు గారి గురించి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళు నివాళి అర్పించలేదంటే ఇది చాలా బాధపడాల్సినటువంటి, సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇది ఇకనైనా వాళ్ళు తమ తప్పు తెలుసుకొని వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. ఓకే శ్రీకాంత్ గారు, సీరియస్ చెప్పాలంటే ఒక వ్యక్తిని అలా కనపడకుండా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ మిస్టేక్. అయితే కరెక్ట్ చేసుకోవాలి, రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా అపాలజైజ్ చేసుకోవాలి. అంటే అది డేస్ మే చేసినా ఖచ్చితంగా అందరి ముందు ఇట్స్ ఓకే ఐ థింక్. ఎందుకంటే డైరెక్టర్స్ డే అనేది స్టార్ట్ చేసిందే తనైనప్పుడు ఇప్పటికీ డైరెక్టర్స్ డే అంటే హ్యాపీగా ఎప్పుడు కెమెరా పట్టుకున్న ప్రతి వాళ్ళు చిన్న వాళ్ళ దగ్గర నుంచి మేము డైరెక్టర్లు అవ్వాలని పిచ్చి కళతో వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఒక రోజు ఉంది అన్న, లేకపోతే ఒకళ్ళు ఇలా చేశారు తెలుసుకోవడం అనేది. దాసనారాయణరావు గారి సినిమాలు అనేవి వాళ్ళకి ఇవాళకి పెద్ద బాల శిక్షలే, పాఠ్యాంశాలే. అలాంటి కోరికలే గుర్రాలైతే కానీ, పాడబోయి భారతీయుడే కానీ, స్వర్గం నరకం కానీ, శివరంజన్ కానీ, బొబ్బిలిపులి కానీ, సర్దార్ పాపారాయుడు కానీ. అసలు బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు రెండూ లేకపోతే ఎన్టీ రామారావు గారి రాజకీయ రంగప్రవేశమే జరుగుండేది కాదు. మరీ ముఖ్యంగా సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి. ఇక్కడ నేను సినిమాల గురించే, దర్శకుడిగా దాసనారాయణరావు గారి గురించే మాట్లాడాను కాబట్టి అస్సలు నేను రాజకీయపరమైనటువంటి తర్వాత పత్రికా రంగంలో దాసనారాయణరావు గారు సృష్టించిన విప్లవాల గురించి వేటి గురించి నేను మాట్లాడాలి. కేవలం సినిమా దర్శకుడిగా మాత్రమే దాసనారాయణరావు గారి గురించి అతి తక్కువ విషయాలు మాట్లాడాను. ఇప్పుడు కృష్ణరాజు గారికి సంబంధించి రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య ఇట్లాంటి సినిమాలు. నాగేశ్వరరావు గారికి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. దేవదాస్ మళ్ళీ పుట్టాడు ఆయన మొదటి సినిమా. నాగేశ్వరరావు గారు దాసనారాయణరావు గారి కాంబినేషన్లో దేవదాస్ మళ్ళీ పుట్టాడు ఫస్ట్. ఆ తర్వాత ప్రేమాభిషేకం ముందు శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 15 సూపర్ హిట్లు ఉన్నాయి వాళ్ళిద్దరు కాంబినేషన్లో, నాగేశ్వరరావు గారును దాసనారాయణరావు గారి కాంబినేషన్లో. అట్లాగే మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, గోకిన్ రామారావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన హీరో సురేష్లు, రాజాలు, భానుచంద్రలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది కొత్త ఆర్టిస్టులు, చాలామంది కొత్త ఆర్టిస్టులు, కొత్త నటీనటులని అత్యధిక పర్యాయాలు పరిచయం చేసినటువంటి దర్శకుడు కూడా ఈయనే అనమాట. అట్లాగే కొత్త టెక్నీషియన్స్, అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తున్న వ్యక్తిగా సందేహమే లేదు. చోటా కే నాయుడు గారు, శ్యామ్ కే నాయుడు గారు అతిపెద్ద ఉదాహరణ.
సో అయితే వీడియోలో కనీసం క్లిప్ అయితే సీరియస్లీ కనపడలేదు. బట్ నిజానికి బ్యాక్గ్రౌండ్లో డైరెక్టర్స్ డే ఉందని నాకు తెలుసు, కానీ ఈయన బర్త్డేట్ని ఇలా డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేశారనే విషయం ఐ డోంట్ నో. ఎందుకంటే రీసెంట్ డేస్లో డైరెక్షన్ అంటే పిచ్చితో వచ్చిన వాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా రిఫ్రెషింగ్ అండ్ ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్గా కన్ఫర్మ్గా ఉంటాయి అనే ఉద్దేశం నాకు అనిపించింది. మరి ఆడియన్స్కి కూడా అదే ఫీల్ ఉండుంటుంది. రేపు 4th డేస్ మీద ఏమన్నా రియాక్షన్ ఉంటే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇట్స్ ఎ హార్ట్ఫుల్ ఒపీనియన్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే రేపు వీళ్ళ డైరెక్టర్లైనా వీళ్ళ పరిస్థితి ఇదేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలనే చిన్న సెన్స్ తెలుస్తుంది అనేది క్లియర్ కట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. సో డైరెక్టర్స్ డే May 4th ఉంది. మరి డైరెక్టర్స్ డే May 4 జరుపుకుంటున్నాం అంటే దానికి కారకులు, అసలు ఆడే రావడానికి ఏంటి రీజను, అండ్ ఒక పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇస్తేనే తిరిగి ఒక రోజుకి మనకు రెస్పెక్ట్ వస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా సరే ఒక చిన్న రెస్పెక్ట్ ఇట్ కెన్ గివ్ యూ మోర్ ఫ్లరిష్మెంట్ మీ లైఫ్లో కూడా అనేది చిన్న పార్ట్. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది, తెలుసుకోవాల్సిన విషయం కూడా. సో మీకు తెలిసి యూ కెన్ షేర్ దిస్ వీడియో టు ఎనీవన్, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం కాబట్టి. డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు కదా, కొంచెం అది తెలుసుకున్నా ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఎనీవే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.